నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరిహర్ నాగరాజు. శంబాలా 360 సొల్యూషన్స్ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మనం ముఖ్యంగా ఏం మాట్లాడాలంటే పంచభూతాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూనివర్స్లో మనకి పంచభూతాలతో మనం కనెక్ట్ అయి ఉండాలి. ఫస్ట్ ఎనర్జీ ఏంటంటే సన్ ఎనర్జీ అండి. సూర్యుడి నుంచి మనకి శక్తి తీసుకోవాలి. పొద్దున్నే ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే లెగాలనుకుంటాం. పొద్దున్న ఏం ఎనర్జీ వస్తుందంటే ఫారెన్ రేస్ ఎనర్జీ, ఫైర్. మధ్యాహ్నం వచ్చేటప్పటికి అల్ట్రావైలెట్ రేస్ ఎనర్జీ వస్తుందండి. అందుకే పొద్దున మనం మార్నింగ్ వాక్ వెళ్ళాలనుకుంటాం పొద్దున్న లేచి. అలాగే లెగ్గానే సూర్య నమస్కారాలు చేయాలండి ప్రతి ఒక్కరు. సూర్యుని మనం కనెక్టివిటీలో ఉండాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత భూమికి నమస్కారం చేయండి. గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పంచభూతాల నుంచి మనం ఎనర్జీ తీసుకుంటున్నాం. పంచభూతాలే యూనివర్స్ నుంచి వచ్చింది కూడా అతనే దేవుడు. పంచభూతాల నుంచి వచ్చిన ఎనర్జీయే భగవంతుడు. అందులో ఈ పంచభూతాలను మనం గ్రాటిట్యూడ్తో ఉండాలి అందరూ కూడా. అందుకని ఫస్ట్ సన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దున్నే వస్తుంది. చాలామందికి ఈరోజున డి విటమిన్ తక్కువ ఉంటుందని కారణం ఏంటంటే సూర్యుడి నుంచి ఒక శక్తి అనేది రావటం లేదు. ఎంతసేపు రూమ్లోనే ఉంటున్నారు అందరూ కూడా. సూర్యుడికి మనం ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పాలి, సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి నుంచి మనం ఎనర్జీ అనేది తీసుకోవాలి. రెండు ఎర్త్ అండి. లెగ్గానే భూమికి నమస్కారం చెప్పాలి, భూమికి థ్యాంక్ యూ చెప్పాలి. అలాగే వాటర్ అండి. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు వాటర్ తాగాలి, మంచి వాటర్ తాగాలి. వాటర్ కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి, లవ్ యూ అని చెప్పాలి. అలాగే గాలి అండి. గాలి లేకపోతే మనం నిమిషం కూడా బతకలేము. కానీ మనం రోజు గాలి తీసుకుంటానే ఉంటున్నాం, కానీ ఎప్పుడు కూడా ఎవరు గాలికి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు లేరు, గ్రాటిట్యూడ్ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అంటే గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే యూనివర్స్ అండి, విశ్వం, ఆకాశంలోనే మొత్తం ఎనర్జీస్ అన్నీ విశ్వం నుంచి వస్తాయి. అందులో విశ్వానికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలండి. అది కూడా కాకుండా మీ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. దేహమే దేవాలయం, అందులో ఉన్న జీవుడే భగవంతుడు. అందుకోసం ఈ బాడీ కోసం మీరు ఇంపార్టెంట్ తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మీ బాడీ గురించి ఆలోచించాలి. దీన్ని ఎంత మనం బాగా కాపాడుకోగలం, దీనికి ఎంత గ్రాటిట్యూడ్ చెప్తున్నాం. మీ కళ్ళు చూస్తున్నాయండి, కళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. స్మెల్ చూస్తున్నాం, మనకి స్మెల్ వస్తున్నది కారణం ఏంటండి, విజన్ ద్వారా ఎనర్జీ వస్తుంది, కళ్ళ ద్వారా. తర్వాత వాసన రావుతున్నదంటే స్మెల్ లేకపోతే మనం లేదు, దానికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. మీకు చెవులు మనం వినగలుగుతున్నాం అంటే ఇవన్నీ మనం ఎంత వినగలుగుతున్నాం అంటే దానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పాలి, లవ్ యూ చెప్పాలండి. నోటంటే మనం మాట్లాడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, ఆహారాన్ని లోపల పంపించగలుగుతున్నాం, దానివల్ల మనకి ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఈ 5 సెన్సెస్కి మనం ఎనర్జీ ఏదైతే సంపాదించుకుంటున్నామో దానికి కూడా మనం గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్కి కూడా మీరు థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే చెప్తున్నామో ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అయిపోతాయి. యూనివర్స్ మీకు కనెక్ట్ అయిపోతుంది. మనకు తెలియదు ఆ విషయం, ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు కూడా. మీ దేహం గురించి ఎవరు చెప్పలేదు. హార్ట్కి చెప్పండి, లవ్ యూ అని చెప్పండి. మీ హార్ట్ అటాక్ లైఫ్లోనే రాదు. లంగ్స్ చెప్పండి, లంగ్స్ కూడా మంచిగా గాలి తీర్చుకుని ఆ గాలిని ఎనర్జీ కింద మార్చి ఆ ఎనర్జీని మన మైక్రోకార్డియాలో స్టోర్ చేస్తుంది. అలాగే లివర్ మన ఆహారాన్ని అంతా ఎనర్జీ కింద మారుతుందండి. అలాగే ప్రతిలో బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను, హార్టు, లివరు, కిడ్నీ, ప్యాంక్రియాస్ ఏదైతే ఉన్నాయో, అలాగే స్మాల్ ఇంటెస్టైన్స్, ఎలిమినేషన్ ఏదైతే అవ్వాలో ఇవన్నిటికీ మనం చెప్పాలండి. అలాగే స్కిన్ను, అలాగే బోన్స్, ప్రతి సెల్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే గ్రాటిట్యూడ్ అనేది మనం లైఫ్లో చాలా ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకోవాలి. ఎవరైతే మీ శరీరానికి గ్రాటిట్యూడ్ చెప్పుకున్నారో వీళ్ళు చాలా ఆనందంగా ఉండగలుగుతారండి, హెల్తీగా ఉండగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు. మనకి ఎన్ని రకాల బాడీలు ఉన్నాయంటే పంచకోశాలు అంటారండి. ఒకటి ఫిజికల్ బాడీ, అన్నమయ కోసం. 2 ఎనర్జీ బాడీ, ప్రాణమయ కోసం. 3 మైండ్ బాడీ, మనోమయ కోసం. 4 జ్ఞానమయ విజ్ఞానమయ కోసం, అంటే ఇంటలెక్చువల్ బాడీ. 5 సోల్ బాడీ, ఆత్మమయ కోసం. అంటే ఈ 5 బాడీలకి కూడా మనం యాక్టివేషన్ చేసుకోవాలి. అంటే ఓన్లీ ఫిజికల్ బాడీ కాదు, ఇది ఎవరికి తెలియదు అసలు విషయంలో. అందుకోసం 5 బాడీలకి కూడా ట్రీట్మెంట్ చేయాలండి. అంటే పంచకోశాలకి ట్రీట్మెంట్ చేయాలి, పంచభూతాలకి ఎనర్జీస్ తీసుకోవాలి, 5 సెన్సెస్ యొక్క ఎనర్జీ తీసుకోవాలి. అలాగే మనకి 7 చక్రాస్ ఉన్నాయండి. సహస్రం, ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, అలాగే మణిపూర, స్వాదిష్టాన, మూలాధార. ప్రతి చక్రం నుంచి కూడా మనకి ఎనర్జీ తీసుకొని మన బాడీని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అంటే యూనివర్స్లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో మన బాడీయే తీసుకుని మన బాడీయే రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు యూనివర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయారో మనకి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతాయి.
అసలు ఫస్ట్ ఏంటంటే ఈ పంచభూతాల గురించి ఒకటి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సన్ ఎనర్జీ గురించి మనం ముందు చెప్పుకున్నాము. అంటే గ్రహాలు ఎలా ఉంటాయి, గ్రహాలకు ఇన్ఫ్లుయెన్స్లు ఎలాగ వస్తూ ఉంటాయి, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలండి. తర్వాత రెండో చాలా ఇంపార్టెంట్ ఎర్త్ ఎనర్జీ అండి. మనం ఉండే ప్రదేశం చాలా ఇంపార్టెంట్. అంటే మనం 24 గంటల్లో 12 గంటలు మన ఇంట్లోనే మీరు నివసించి మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకుని మీరు అన్ని పనులు చేసుకుంటున్నారంటే ఇల్లు అనేది ఒక దేవాలయంలో ఉండాలండి. కానీ ఈరోజు 90% హౌస్లు ఏదైతే ఉన్నాయో జియోపతిక్ స్ట్రెస్తో ఇబ్బంది పడుతున్నారండి. అంటే మన భూమికి ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. తిరిగినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన భూమి మీద ఉంటుంది. కానీ మనం 90 డిగ్రీస్లో మనం కరెక్ట్గా ఇల్లు కట్టుకోవాలంటే అవ్వదండి, ఎవరి వల్ల అవ్వదు. దాన్ని విదిక్కులు అంటారు. కంపల్సరీ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఎనర్జీస్ అనేవి ఉంటాయి. అలాగే వాస్తులో కూడా 2 రకాల వాస్తులు ఉన్నాయండి. స్ట్రక్చరల్ వాస్తు అన్నది అంటే ఏంటి, ఈశాన్యంలో ఎంట్రన్స్ ఉంటే చాలా మంచిది, నార్త్ ఈస్ట్ కార్నర్ అక్కడ దేవుడు ఉండాలి, అలాగే ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి, కుబేర స్థానం. ఇవన్నీ కూడా అందరికీ తెలుసున్న విషయమే. ఇది కాకుండా ఇంకో బియాండ్ ఏంటంటే జియోపతిక్ స్ట్రెస్ అండి. అంటే భూగర్భ దోషము, భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన అందరి మీద మన లైఫ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అందరం కూడా. అంటే జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే భూమి లోపల ఎనర్జీ. పాత రోజుల్లో ఎవరైనా ఇల్లు కట్టాలంటే కనుక 18 అడుగులు గొయ్యి తీసి మట్టి అంతా పారిపోసేసేవారు, జీవనదిలో ఇసుక తీసుకొచ్చి వేసేవారు, పాము పుట్ట పని తీసుకొచ్చి పుట్టమని అందులో వేసేవారు, తర్వాత నవధాన్యాలు చల్లేవారు, యంత్ర ప్రతిష్ఠ చేసేవారు, పూజ చేసి ఇల్లు కట్టేవారు. అంటే ఇప్పుడు దేవాలయాలు కడుతున్నారు అలాగా. అంటే దేవాలయాలు కాకుండా మన ఇల్లే ఒక దేవాలయంలో ఉండాలి. అంటే పాత రోజుల్లో ఇలా ఉండేదండి ఇల్లు. అంటే ఎప్పుడైతే ఈ పిరమిడ్ షేప్లో ఉందో నేచర్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా లోపలికి వచ్చి ఆ ఇంట్లో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు. కానీ మనం ఏం చేస్తామండి, సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఈ కాలమ్స్ వేసి పైన ఐరన్ వేసి సిమెంట్ బీమ్ వేస్తాం వల్ల నేచర్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మనం రాకుండా కన్సీల్ చేసుకుంటున్నాం. దాంతోపాటు చుట్టూ మనం ఏం పెట్టుకుంటున్నాం ప్రతి ఇంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఈఎంఆర్ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. టీవీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్సు, హై టెన్షన్ వైర్సు, దాంతోపాటు 2G, 3G, 4G, 5G అండి. ఇప్పుడు 5G అంటే ఏంటండి, ఈ యొక్క రేడియేషన్ ఏదైతే ఉందో అది మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీలో సర్క్యులేషన్ లేకుండా చేస్తున్నామండి. దాంతోపాటు ఆటోమేటికల్లీ మనం ఎప్పుడైతే సర్క్యులేషన్ పడిపోయిందో మనకు ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు రోజు గుడికి వెళ్ళి పూజ చేస్తున్నారు, దేవుడి యొక్క శక్తి మీ బాడీ తీసుకుంటుంది, సెల్ ఫోన్తో హలో అంటున్నారు, ఇది జీరో అయిపోతుంది. అంటే గుడికి వెళ్తాం తప్పలేదు, ఆ కాలానికి అక్కడ పవర్ లేదు, ఈ రేడియేషన్ లేదు, ఈ టవర్స్ లేవు, ఈ పొల్యూషన్ లేదు, కానీ చాలా ప్యూరిటీగా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు కూడా మనం అదే దాన్ని అవలంబిస్తున్నాం, ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు అందరూ కూడా. కానీ ఎప్పుడైతే మీరు ఈ శంబాలా సొల్యూషన్స్ తీసుకుంటాం వల్ల ఈ రేడియేషన్ అనేది మీ బాడీలోకి రాకుండా, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మీ బాడీలోకి రాకుండా మీ ఆరాన్ని ప్రొడక్ట్ చేసుకుంటూ మీరు ఆనందంగా సంతోషంగా ఉండేలాగా ఇక్కడ హెల్ప్ చేస్తుందండి. మీరు చేసిన పూజలు ఫలిస్తాయి, మీరు హోమాలు ఫలిస్తాయి, మీరు ప్రతిదీ ఏదైతే కష్టపడుతున్నారో, ఏదైతే మీరు సాధన చేశారో, యోగా చేశారో, మెడిటేషన్ చేశారో, ఇవన్నీ కూడా మీ బాడీలో స్టోర్ అవ్వాలి అంటే కనుక భూమి నుంచి ఏదైతే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రాకూడదు, అలాగే జియోపతిక్ స్ట్రెస్ ఉండకూడదు, ఈ రేడియేషన్ ఉండకూడదు, ఇవన్నీ లేకుండా మీరు ప్రొడక్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ ఉండాలని మీరు అడవిలోకి వెళ్ళిపోవాలి, హిమాలయస్కి వెళ్ళిపోవాలి. అవుద్దా? ఇంపాసిబుల్. మనం ఇక్కడే ఉంటూ కూడా మనం ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడినా ఏ రేడియేషన్ మీ బాడీలోకి రాకుండా, క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. చూడండి, లెక్కలు వేసారండి ఆటోమేటిక్గా సైంటిఫిక్గా. మనకి 1500 EMR ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ సేఫ్ జోన్, కానీ 2000 EMR ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ డేంజరస్ జోన్ అని చెప్పారు. ఈరోజున పల్లెటూరులో 2000 నుంచి 2500 EMR ఉందండి, టౌన్స్లో 3000 నుంచి 3500 EMR ఉందండి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, సిటీస్లో 4000 నుంచి 5000 EMR ఉందండి. అంటే ఈ రేడియేషన్ రోజు 2G, 3G, 4G, 5Gకి ఎలా వచ్చేసింది, రేపు 6G, 7G, మరి ఎన్ని జీలు వస్తాయో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది, ఇప్పుడు రోబోటిక్ సైన్స్ వస్తున్నది, అంటే టెక్నాలజీ బాగా పెరిగిపోతున్నది. దాంతోపాటు ఆ రేడియేషన్ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మొన్నటి వరకు ఏనుకుని ఉన్నారు, రోజు కార్ల మీద పొల్యూషన్ వస్తున్నదండి. అంటే మనం పెట్రోలు, డీజిల్ వేస్తాం వల్ల ఆ పొల్యూషన్ అనేసి దానికోసం ఇప్పుడు రీసెర్చ్ చేసి అందరూ కూడా ఈవీకి మారుతున్నారు. మరి అందరూ ఈవీ పెట్టుకున్నారనుకోండి, మరి ఈవీ కూడా రేడియేషనే కదా,
ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు ఛార్జింగ్ చేసుకుంటున్నారు దానివల్ల రేడియేషన్ అనేది డెవలప్ అయిపోతుంది కదా, దానివల్ల చాలామంది క్యాన్సర్ వస్తుంది, అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయండి. అంటే ఇదంతా కూడా మనకి ఈ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దాన్ని ఆపకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ గ్రహాలు బాగుండాలి, గ్రహాల నుంచి ఎనర్జీస్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. దాన్ని మనం శంబాలా 360లో కరెక్ట్ చేస్తాం. 2 ఎర్త్ ఎనర్జీ, ఎర్త్ నుంచి ఏదైతే జియోపతిక్ స్ట్రెస్ లేకుండా భూమి పైన ఎనర్జీ వాస్తు కరెక్ట్ చేస్తామండి, స్ట్రక్చరల్ వాస్తు. దాంతోపాటు భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ కరెక్షన్ అనేది జరుగుతుంది శంబాలా 360 సొల్యూషన్స్ ద్వారా. ఆటోమేటికల్లీ ఎప్పుడైతే ఈ 2 క్లియర్ అయిపోయినాయో తర్వాత మనకు కావాల్సింది ఏంటండి? మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కూడా ప్యూరిటీ ఉండాలి. మన ఫుడ్ అంతా ఎలాంటి ఫుడ్ తింటున్నామండి? పెస్టిసైడ్స్, కెమికల్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాం. దాంతోపాటు హైబ్రిడ్ అండి, అంటే యాక్చువల్గా 9 నెలల్లో పండవలసిన పంట ఏదైతే ఉందో 3 నెలలనే పండింది అనుకోండి, దాన్ని హైబ్రిడ్ అంటున్నారు. అలాగే 9 నెలల్లో పుట్టవలసిన పిల్లోడు 7 నెలలకే పుట్టాడు అనుకోండి, దాన్ని ప్రీమెచ్యూర్. అంటే ఏంటి? ఎప్పుడు ఏది ఎలా జరగాలో నేచురల్గా జరగాలి తప్ప మనం దాన్ని ఆర్టిఫిషియల్గా చేయించుకుందాం అనుకుంటే కనుక అది జరిగేది కాదండి. దానివల్ల ఆ ఏదైతే ఎనర్జీ ఉందో దాంట్లోకి లేకుండా మనం అయిపోతూ ఉంటాం అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి ఇది. ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్ అనమాట. అంటే సన్ ఎనర్జీ అంటే ఆస్ట్రాలజీ అండి. 2 వాస్తు అనగానే భూమి పైన వాస్తు వేరు, భూమి లోపల ఉన్న వాస్తు వేరు. ఈ 2 కూడా మనం కరెక్ట్ చేసుకోవాలండి. తర్వాత ఫుడ్, మనం తీసుకునే ఆహారం అంతా కూడా ఈ 2 నుంచి మనకి ఎనర్జీ వస్తుంది, బాడీ తీసుకుంటుంది. 3 మనం తీసుకునే ఫుడ్ ద్వారా చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్లో కూడా ప్యూరిటీ ఫుడ్ తీసుకోవాలి. దానికి కూడా మనం ఈ శంబాలా 360 సొల్యూషన్ ద్వారా ప్యూరిటీ ఫుడ్ అంటే ప్రసాదం, దైవశక్తి, దైవబలం. చూడండి, తిరుపతి ప్రసాదం మనకి ఎంత టేస్ట్ ఉంటుందండి, అక్కడ దైవశక్తి ఉంటుంది కాబట్టి దాంట్లో ఆ టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. అదే మీరు ఎక్కడ తయారు చేసినా కూడా ఆ టేస్ట్ ఉండదండి. అందుకే ఇది కూడా విశ్వశక్తి, యూనివర్స్లో ఉన్న పవర్ని ఏదైతే ఉందో ఈ శంబాలా ఎనర్జీ ద్వారా మేము ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి అది ప్యూరిటీ అవుతుందండి. అలాగే మనం తాగే వాటర్ కూడా ఎనర్జీ ఉండాలి. పాత రోజుల్లో గంగా జలం తాగితే చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు. కానీ ఇప్పుడు గంగాజలం కూడా కలుషితం అయిపోయిందండి. మరి అంత కలుషితం అయిపోయినా కూడా ఈ కుంభమేళాలో నాగసాధువులు స్నానం చేస్తే ఆటోమేటిక్గా ఆ దైవశక్తి అక్కడ అందులోకి వచ్చి అది ప్యూరిటీ అయిపోతుందండి. మీరు కలితే మీరు వాటర్ని టెస్ట్ చేసుకోవచ్చు, నాగసాధువులు స్నానం చేసిన తర్వాత కూడా దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ శంబాలా శక్తి ఏదైతే యూనివర్సల్ పవర్ ఏదైతే ఉందో దానికి ఇవ్వకముందు మీరు చెక్ చేసుకోవచ్చు మీ వాటర్ని. మేము దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత కూడా మీరు మీ వాటర్ని చెక్ చేసుకోవచ్చు. ఎనర్జరైజ్డ్ వాటర్, మన బాడీలో 70% వాటర్ ఉందండి. వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా 4వది ఏంటంటే ఎయిర్ అండి, గాలి కూడా బాగా పొల్యూషన్ అయిపోయింది. ఆ పొల్యూషన్ అంతా కూడా మనం ఈ టెక్నాలజీ ద్వారా మనం ఇవ్వటం ద్వారా ఆ ప్యూరిటీ అయిపోతుందండి అంతా కూడా. అంటే సన్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ, దాంతోపాటు ఫుడ్ ఎనర్జీ. అది కాకుండా విశ్వం నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయాం, నేచర్కి దగ్గరగా లేకుండా ఉన్నాం. చెప్పులు లేకుండా నడవాలండి. ఎంతమంది నడుస్తున్నారు? ఎక్కడో పైన 10 అంతస్తులోనో 50 అంతస్తులోనో అలా పైకంటే వెళ్ళిపోతున్నారు. భూమి నుంచి వచ్చిన శక్తి ఎవరికి కూడా రావట్లేదు. చంద్రుని చూడాలి. పాత రోజుల్లో సందమామ రావనివ్వరు. ఈరోజు ఎంతమంది పిల్లలకి చంద్రుని చూపిస్తున్నారు చెప్పండి? భోజనం పెడుతున్నారు, అందరూ ఏంటంటే టీవీ చూపిస్తున్నారు, ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆ పిల్లలకి ఫోన్ ఎడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఏడుతున్నారు కదా అని ఆ నిమిషం కోసం మీరు ఫోన్ ఇస్తున్నారు. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మీ పిల్లలకి ఎంత ఎఫెక్ట్ చేస్తుందో మీరు అర్థం చేసుకుంటలేదండి. దానివల్ల ఒక మెమరీ పోతున్నది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతున్నది, వాళ్ళు యాంగ్జైటీలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ కూడా. వాళ్ళ చిన్నప్పుడే మనం అనారోగ్యం పాలు చేస్తున్నాం. అంటే విశ్వం నుంచి డిస్కనెక్ట్ అవుతమే కాకుండా ఈ గ్యాజెట్స్ ఇచ్చేసి చాలామంది తల్లులు ఆ పిల్లల్ని తెలియకుండానే మనం రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకోసం దీన్ని వద్దు అని అనట్లేదు. దాన్ని మీరు ఏం చేసుకోండి, ఈ శంబాలా 360 సొల్యూషన్ అడాప్ట్ చేసుకోండి. ప్రతి విషయంలోనే మీకు హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మందికి ఇది 100% అవసరమే, ఇంకో ఆప్షన్ లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఇది అవసరము. మీరు ఉంటే నేచర్ దగ్గరగా ఉండండి, అడవిలోకి వెళ్ళిపోండి, శుభ్రంగా ఉంటుంది. లేదంటారా 100% ఇక్కడే జీవించాలంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు ఆనందంగా ఉండాలంటే ఈ శంబాలా 360 సొల్యూషన్స్ ప్రతి ఒక్కరికి అవసరమే. ఇది ఎవరిని బలవంతం చేయవలసిన అవసరం లేదు. ఇది అర్థం చేసుకోండి, మీరు ఎక్స్పీరియన్స్ పొందండి. యూనివర్స్ మీరు కనెక్ట్ అవడం కోసం హెల్ప్ చేస్తున్నాము. మనం నేచర్ దగ్గరగా ఉండాలి. అలాంటి నేచర్ దగ్గరగా ఉండకుండా అవ్వదు.
ఎందుకంటే మనం దాన్ని డిస్టర్బ్ అయిపోయి ఉన్నాము. దానికి ఆల్టర్నేట్గా మనం అప్డేట్ అవ్వాలి. ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళు చాలా ప్రశాంతంగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. లేదు మేము అలాగే ఉంటాం అంటే మీ ఇష్టం. మీ ఎవరు ఏం చేయలేరు కదండి. ఇక్కడ ఒక అవకాశం నేచర్ను ఇచ్చింది మనకి, భగవంతుడు ఇచ్చాడు ఇది. దాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు అందరూ నేర్పిద్దాం అనుకుంటున్నాను, అందరిని మన అలాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీరు అర్థం చేసుకుని మీరు నాతో చేతులు కలిసి మన అందరం కలిసి జర్నీ చేద్దాం. సమాజానికి మంచి మెసేజ్ ఇద్దామండి. అందరికీ హెల్ప్ చేద్దాం. అందరినీ హ్యాపీ, పీస్, జాయ్ ఉండాలి. ఎవరు ఏ కష్టాలు లేకుండా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఏ సమస్య నుంచి వచ్చినా ఆ సమస్యను వాళ్ళు రీరేట్ చేసుకుంటాకి ఇక్కడ మనకు వే చూపిస్తున్నాం. అంతే తప్ప ఇంకేమీ కాదండి. ఇది అర్థం చేసుకోండి, మంచి అవగాహన పెంచుకోండి. దానికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు మాకు ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ద్వారా కనుక వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకుని టైంకి రావాలండి. టైం చాలా ఇంపార్టెంట్. అంటే విశ్వం ఎప్పుడు కూడా రైట్ టైంలో ఉదయిస్తుంది, రైట్ టైంలో అస్తమిస్తుంది. మనకి ఇష్టం వచ్చిన టైం ఉండదండి. అలాగే మనం కూడా ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇవ్వాలి, టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం కూడా మీరు దాని ప్రకారం మీరు అపాయింట్మెంట్ తీసుకుని రండి. మీరు అనుభవం పొందండి. మీ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోండి. మీ కష్టాలు మీరు రీరేట్ చేసుకుని మనందరం కలిసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ, చాలామందికి సేవ చేస్తూ, చాలామందికి హెల్ప్ చేస్తూ మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మీ యొక్క లైఫ్ని ఒక మంచి పవర్ఫుల్ లైఫ్గా చేసుకుంటానికి హెల్ప్ చేస్తానికి ఒక మంచి పాత్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ ఆల్.